న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ చూస్ చేసుకున్నాం, మనకి రీఫండ్ వస్తుందా రాదా అనేది చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో కూడా చాలా డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డిడక్షన్ అనేది స్టాండర్డ్ డిడక్షన్ అప్ టు 75 అనేది మనం స్టాండర్డ్ డిడక్షన్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ బై ద ఎంప్లాయర్ అప్ టు 14% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ. సో దీన్ని కూడా డిడక్షన్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత గ్రాట్యుటీ అమౌంట్ అప్ టు 20 lakhs క్లెయిమ్ చేసుకోవచ్చు. లీవ్ ఎన్కాష్మెంట్ అప్ టు 25 lakhs వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఓన్లీ ఫర్ డిజేబుల్డ్ పీపుల్ 3,500 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్రావెల్ అలవెన్సెస్ కానీ, డైలీ అలవెన్సెస్ కానీ ఇవి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ హౌస్ లోన్ ఇంట్రెస్ట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ రెంటల్ హౌస్ అయి ఉండాలి. టు ది ఎక్స్టెంట్ ఆఫ్ రెంటల్ ఇన్కమ్ ఎంత ఉందో దాని వరకు హౌస్ లోన్ ఇంట్రెస్ట్ కూడా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ స్టే కనెక్టెడ్ విత్ మీ. సైనింగ్ ఆఫ్ సి అనిల్ కుమార్.